విషయం ఏంటంటే మనకి పిల్లలు జనరల్గా ఎవరైతే వాళ్ళు ఉన్న ఏరియా వరకే ఉండిపోతారో చాలా విషయాలు నేర్చుకోవటంలో వెనకబడుతుంటారు. ఒక సర్టిఫికెట్ అనేది ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళగలదు, కానీ ఆ తర్వాత సక్సెస్ అనేది డెఫినెట్గా అదర్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మన ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక లాంగ్వేజ్ వరకే ఉండిపోతారు. ఈ వేరే స్టేట్స్కి వెళ్ళటం వల్ల వీళ్ళు పరిధి దాటి ఎప్పుడైతే బయటకు వెళ్తారో, అందుకే అంబానీ ఎప్పుడు చెప్తుంటారు, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఆర్బిట్. సో వీళ్ళు బయటికి ఎప్పుడైతే వస్తారో వీళ్ళకి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడో రాజస్థాన్ వాడు, ఎక్కడో గుజరాత్ వాడు ఇక్కడికి వచ్చి మన దగ్గర బిజినెస్ చేస్తూ మన లాంగ్వేజ్ నేర్చుకుంటూ మనతో మాట్లాడుతుంటాడు. సో కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది డెఫినెట్లీ తప్పు కాదు. రెండు కాలేజ్ విషయానికి వస్తే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ, దానివల్ల టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. లాంగ్వేజ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఉంటారో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొత్తది నేర్చుకోగలిగితే మంచి కానీ చెడు కాదు కదా.